ముందుగా క్రానిక్ ఆర్కైటిస్ లేదా క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ అంటే టెస్టిస్ లో కనుక ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ వల్ల టెస్టిస్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ వస్తే, అంటే ఇన్ఫెక్షన్ వచ్చింది ఫస్ట్ సెక్షువల్ గా ఏదైనా కాంటాక్ట్స్ ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే షుగర్ వల్ల, లేకపోతే కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ టెస్టిస్ లో ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా ఇన్ఫెక్షన్ తాలూకు డ్యామేజ్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ అంటారు. సో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఉండటం వల్ల కంటిన్యూస్ గా టెస్టిస్ లో పెయిన్ లాగా, అంటే డిస్కంఫర్ట్, అనీజీ లాగా, కాన్సన్ట్రేషన్ అంతా టెస్టిస్ కల్లే డైవర్ట్ అయిపోతా చాలా మంది టెస్టిస్ లో పెయిన్ తో ఇబ్బంది పడతా ఉంటారు. దాన్నే క్రానిక్ ఎపిడెడిమైటిస్ లేదా క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ అంటారు. క్రానిక్ ఎపిడెడిమైటిస్ అంటే టెస్టిస్ పైన ఉన్న ఎపిడెడిమైస్ లో ఇన్ఫెక్షన్ ఉండి పెయిన్, ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని క్రానిక్ ఎపిడెడిమైటిస్ అంటారు. టెస్టిస్ ప్లస్ ఎపిడెడిమైటిస్ లో రెండిట్లోనూ ఈ పెయిన్, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ అంటారు. సో ఈ టెస్టిస్ లో అంటే బీర్జాల్లో ఈ నొప్పి, వాపు ఇవన్నీ ఉండి అనీజీగా ఉండి కంటిన్యూస్ గా టెస్టిస్ లో బరువుగా ఉండటము, అనీజీగా ఉండటము లాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతా ఉంటారు. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా మంది పేషెంట్స్ లో ఫస్ట్ మనము దానికి రీజన్ ఏంటి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకొని జస్ట్ సెమెన్ కల్చర్ అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేపిస్తే అసలు ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, ఒకవేళ ఏ ఇన్ఫెక్షన్ ఉంది అనేది క్లియర్ గా తెలుసుకొని ఫస్ట్ టాబ్లెట్స్ ట్రై చేయాలి. యాంటీబయాటిక్స్ ట్రై చేసినప్పుడే చాలా మంది పేషెంట్స్ లో ఆల్మోస్ట్ 100లో ఒక 50 నుంచి 70 మంది పేషెంట్స్ లో ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. కానీ ఒక 30 మంది పేషెంట్స్ లో ఎంత యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఈ ఎపిడెడిమో ఆర్కైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకదు.